సుజాత నగర్ పోలీస్ స్టేషన్లోని డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కరుడుగట్టిన కరెంటు ట్రాన్స్ఫార్మర్ల దొంగ జర్పుల నరేష్తో పాటు అతని వద్ద కాపర్ వైర్ కొనుగోలు చేసినటువంటి బెల్లంకొండ ఈశ్వరరావు, కోచాడ సత్యం అనే ఇద్దరు పాత ఇనుము వ్యాపారులను సుజాత నగర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. జర్పుల నరేష్ కరుడుగట్టిన ట్రాన్స్ఫార్మర్ల దొంగ అని ఇతనిపై 21 కేసులు నమోదు కాగా 5 కేసుల్లో 5 సంవత్సరాలకు పైగా జైలు జీవితం కూడా గడిపి వచ్చినట్లుగా తెలిపారు. తాళాలు వేసిన ఇళ్లలో పొలాల్లోని ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని జర్పుల నరేష్ దొంగతనం చేస్తూ ఉంటాడని సుజాత నగర్, జూలూరుపాడు, చంద్రగొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి కాపర్ వైర్ చోరీ చేసిన కేసులు నమోదైన నేపథ్యంలో సుజాత నగర్ పోలీసులు వాహనాల తనిఖీల్లో కరుడుగట్టిన దొంగ నరేష్ ను అదుపుకి తీసుకున్నారు. నరేష్ ఇచ్చిన సమాచారం మేరకు అతని వద్ద నుండి కాపర్ వైర్ ను కొనుగోలు చేసిన ఈశ్వరరావును, కొంచాడ సత్యంను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 7,19,000 నగదు, అరతులం బంగారం, సెల్ ఫోన్ రికవరీ చేసినట్లుగా తెలిపారు. చోరీలకు పాల్పడిన చోరీ సొత్తును కొనుగోలు చేసిన అటు వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని డీఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన సుజాత నగర్ ఎస్ఐ రమాదేవి, సిఐ వెంకటేశ్వర్లను డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ అభినందించారు. సెల్ ఫోన్ కొనుక్కుంటారు, కమ్మాలు కొనుక్కుంటారు 20 రూపాయలు పెట్టి. అదేవిధంగా అరతుల బంగారం కూడా అతని నుంచి రికవర్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తే ఇతను కొన్ని ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు కూడా చేసిండు గతంలో అంటే ఈ దొరకముందు దాదాపు 7 ట్రాన్స్ఫార్మర్లు టీజీఎన్ తెలంగాణ విద్యుత్ ఉన్నది కదా వాళ్ళది, ఆ ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి దాదాపు 2 క్వింటాల కాపర్ వైర్ని తీసుకొని పోయి ఫస్ట్ ఈ జర్పుల బెల్లంకొండ ఈశ్వరరావుకి కొత్తగూడెం అమ్ముతాడు. ఈ కొత్త ఆయన ఏం చేస్తాడంటే కేజీకి 500, 200, 300 ఇట్లా ఇచ్చుకుంటూ పోతాడు అనమాట. ఈ జర్పుల ఈశ్వర్ ఏం చేస్తాడంటే ఈ పాత ఇనుప సాముగానే జర్పుల ఈశ్వరు ఆయన పాల్వంచలో ఉన్నటువంటి కొంచాడ సత్యం అని చెప్పి బాగా స్క్రాప్ బిజినెస్ చేస్తాడు. ఆయనకి దాదాపు 2 క్వింటాల ఈ కాపర్ వైర్ ఇస్తాడు. ఈయన ఈ సత్యం ఏం చేస్తుంటే హైదరాబాద్ అమ్మి 1 కేజీకి 10,000 రూపాయల చొప్పున ఆయన వసూలు చేసుకుంటాడు. అదైనా హైదరాబాద్ కాపర్ వైర్. ఇక గవర్నమెంట్కి సంబంధించినటువంటి విద్యుత్తు పనికొచ్చే రైతులకి, గవర్నమెంట్ ప్రజలు పనికొచ్చే ట్రాన్స్ఫార్మర్లు పలగొట్టడం, వాటిని తీసుకుపోయి ఈ ఏదైతే స్క్రాప్ బిజినెస్ చేస్తారో వాళ్ళకి అమ్మటం, వాళ్ళు దాన్ని చేస్తే ఎక్కువ రేటు అమ్ముకోవడం చేస్తున్నారు. అలాంటి వ్యక్తుల్ని ఎవరంటే మన బెల్లంకొండ ఈశ్వరాన్ని అరెస్ట్ చేసిన ఆయన దగ్గర నుంచి ఏదైతే ఇతన్ని కమ్మిండో ఆ 19,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే చంద్ర సత్యం ఉన్నాడో పాల్వంచలో స్క్రాప్ బిజినెస్ చేశానో ఆయన దగ్గర నుంచి 2 లక్షల రూపాయలు అతను అమ్మి ఏదైతే కాపర్ వైర్ అమ్మిండో దాని డబ్బులు కూడా సీజ్ చేసి వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టులో ఈరోజు హాజరుపరచడం జరుగుతుంది. ఈ విషయంలో మంచిగా పనిచేసినందుకు సుజాత రమాని ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు. తర్వాత అదేవిధంగా వారికి క్యాష్ రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎస్ఐ సుజాత మరియు సిఐ చుంచుపల్లి గారు వెరీ గుడ్ వర్క్ చేశారు. ఎస్పీ గారు వాటికి ప్రకటించారు. వీళ్ళతో పాటు కానిస్టేబుల్ కూడా వాటికి ప్రకటించారు. 7 మోటార్లు పగలగొట్టారు. ట్రాన్స్ఫార్మర్ ఇక రికవరీ ఏముంటుంది దాంట్లో, ఆ ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి దాంట్లో కాపర్ వైర్ కాయల్సి ఉంటే అది తీసుకుపోయి అమ్మటం, ముద్దలు చేసుకున్నాం. ఇప్పుడు అక్కడ 5 లక్షలు గ్లౌస్ చేసుకుని కరెంట్ ఆఫ్ చేసేసి ఆ ట్రాన్స్ఫర్ పగలగొట్టడం, దాంట్లో ఉన్నటువంటి కాపర్ వైర్ తీసుకోవటం, ముందు మన కొత్తగూడెం తీసుకుపోతాం. కొత్తగూడెంలో ఈశ్వర్ అనే వ్యక్తికి అమ్ముతాడు. ఆ దగ్గర నుంచి కేజీకి 500, 1000 రూపాయలు అట్లా తీసుకుంటా ఉంటాడు అనమాట. అది చేస్తాడు. తర్వాత ఈ ఈశ్వర్ అనే వ్యక్తి సత్యం అనేటువంటి పాత ఇనుప సామానుడికి మొత్తం దాదాపు 2 క్వింటాల 7 ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టినటువంటి 2 క్వింటాల కాపర్ వైరు హైదరాబాద్లో అమ్ముకుంటాడు. ఆయనకి దాదాపు 2 లక్షల రూపాయలు వచ్చింది. ఆ 2 లక్షలు ఇతని నుంచి 19,000 సీజ్ చేసి కేసు ఇస్తుంది. క్యాష్ అంతా ఇది ఇప్పుడు వాడి ఇంట్లో దొంగతనం సార్